ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం కృత్రిమ వర్షాలు, దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటున్నాం. ఈ మధ్య మీరందరూ వినుంటారు, దుబాయ్లో విపరీతమైన వర్షం పడింది. అసలు అది ఎడారి. అక్కడ ఎలాగ కృత్రిమ వర్షాలకి కృషి చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయానికి నీరు సరిపోవట్లేదు. సరిపోనప్పుడు ఏంటంటే వర్షం అనేది మేఘాల ద్వారానే వస్తుంది. భూమి మీద మనకి వర్ష రూపంలోనే నీరు లభిస్తుంది. భూమి మీద ఒక వంతు భూమి ఉంటే 2 వంతులు అంటే 71% సముద్రాల్లోనే నీరుంది. కానీ సముద్రపు నీరు ఎందుకు పనికిరాదు. తాగడానికి కానీ, దాని తర్వాత మన ఇంట్లో వాడుకోవడానికి కానీ, వ్యవసాయానికి కానీ, యంత్రాల్లో కానీ ఎక్కడా పనికిరాదు. వర్షం ద్వారా వచ్చే నీరు మాత్రమే మంచి నీరు. అందుకని 1940లోనే ఈ కృత్రిమ వర్షాల గురించి ఆలోచన వచ్చింది. ఎందుకు? ముఖ్యంగా సొల్యూషన్ ఫర్ ద డ్రౌట్. అంటే అతివృష్టి అనావృష్టి అంటున్నాం కదా, దారిద్ర్యం, దాంతో వ్యవసాయాలు పండకపోవడం, పంటల నష్టాలు, నీరు లేక జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ కరువు కాటకాల నుంచి గట్టెక్కాలి అని అంటే మేఘాలని వర్షించేట్లు చేసుకోవడం. రెండోది టూల్ ఫర్ ది ఫైర్ ఫైటింగ్. మనకి భూమి మీద 1/3 అడవులు ఉన్నాయి. దట్టంగా ఉన్న అడవులు నవంబర్ నుంచి సెప్టెంబర్ దాకా. ఎందుకని? భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతోంది కాబట్టి నవంబర్ నెలలో ఎండాకాలం మనం చూసినట్లయితే, మనకి శీతాకాలం సదరన్ హెమిస్ఫియర్లో, ఎండాకాలం అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీటన్నిటిలో, దక్షిణ అమెరికా ఇలాంటి చోట్లను చూస్తే, అలాగే దక్షిణాది ఉన్న ఆఫ్రికా వీటిల్లో. మళ్ళీ భూమి ఉత్తరం వైపు ఎక్స్పోజ్ అయిందనుకోండి సూర్యుడు, మనకి ఇక్కడ ఎండాకాలం. అయితే భూమధ్యరేఖ నుంచి ఉత్తరార్ధగోళంలోనేమో భూమి ఎక్కువ ఉంది, 90% మనుషులు ఉన్నారు. భూమి ఎక్కువ ఉంది 90%, 10%మే దక్షిణాదిన. అందుకని ఏమైంది? అడవులు మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నవంబర్ నుంచి జూన్ దాకా ఈ అడవుల్లో మంటలు వస్తూ ఉంటాయి ఎండాకాలం. ఈ ఎండాకాలంలో మంటలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వలన ఈ ఎండలకి అడవులు కూడా మనకి తగలడుతున్నాయి. అందుకని ముఖ్యంగా ఈ క్లౌడ్ సీడింగ్ అనేది, అంటే కృత్రిమ వర్షాల గురించి ఆలోచన, ఒకటి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి పెంచడానికి, నీటికి సదుపాయాలు ఎక్కడైతే లేవో అక్కడ నీటి వనరులని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆలోచన. ఇంకోటి ఏం ఆలోచించారు? అడవులు తగలడిపోవడం. అడవులు దరిదాపు 3 నుంచి 4% తగలడిపోతున్నాయి ఈ ఎండ వేడికి వాటికి అన్నమాట. అందుకని ఇవి తగ్గాలి అని అంటే ఈ కృత్రిమ వర్షాల యొక్క ఆలోచన 1940లో చేశారు. అయినప్పటికీ 1990 నుంచి సుమారుగా 2000 సంవత్సరం అనుకోండి, దీని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా దేశాల్లో. అరబ్ కంట్రీస్లో ఇవాళ ఇప్పుడు దుబాయ్ ఉంది, దుబాయ్లో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకని దీనిలో అంటే 10 to 15% వర్షాన్ని పెంచడం. నేచర్ ద్వారా జరిగేది ఎలా జరుగుతుందంటే, వేడికి సముద్ర జలాలు లేకపోతే నీటి తటాకాల నుంచి మన భూమి మీద ఉండి నీటి ఆవిరి, అంటే కంటికి కనిపించని బిందు రూపంలో ఎగురుతున్నాయి. అవే మేఘాలు. మీరు ఒక తడి బట్టని బయట ఆరేశారు అనుకోండి, లేకపోతే నేల మీద నీళ్లు పోసారనుకోండి, కాసేపు నీరు మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? కంటికి కనిపించని నీటి అణువులు గాలిలో చేరిపోతున్నాయి. అందుకని ఈ గాలి మేఘాల రూపంలో ఏర్పడుతుంది. మేఘాల రూపంలో అవి తేలిగ్గా ఉంటాయి. నీటి బిందువులు, దుమ్ము, ధూళి, దాంతో ఇతర వీటితోటి కలిపేసి మేఘాలు అయిపోయి పైకి. అందుకని మేఘాలు మన భూమిని అంటిపెట్టుకుని ఉంటాయి. మీరు చాలా చోట్ల చూడండి, శీతాకాలం ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటే పొగమంచు అంతా కూడా మేఘమే. పొగమంచు అంతా కూడా మేఘమే. అది పైకి వెళ్ళి
చల్ల నీటి బిందువులు ఎప్పుడైతే ఒక చోట చేరతాయో అది వర్ష రూపంలో, ఇక మేఘం భరించలేక నీటి బిందువు సైజు పెరిగి మనకి తుప్పర్ల రూపంలోనూ, స్నో రూపంలోనూ, వర్ష రూపంలోనూ, వడగళ్ళ రూపంలో పడుతుంది. ఒక్కోసారి ఎండాకాలం వడగళ్ళు దరదర పడిపోతాయి. మేఘాలు జనరల్గా 2-3 మైళ్ళ ఎత్తుల్లోనే ఉంటాయి. వాటిల్లో ఇంకా కొన్ని చోట్ల మీరు చూసుంటారు, నేల మీద మంచు ముక్కలు పడ్డాయి. అంటే గడ్డ కట్టేస్తున్నమాట. కొన్ని చోట్ల మంచు ముక్కలు చెప్తూ ఉంటారు, చాలామంది చూస్తుంటారు. ఈ రోజుల్లో మనకి ఈ టీవీలో వాటిలో కూడా చూపిస్తున్నారు, ఇంత మంచు పడింది. దీంతో నష్టం అయిపోతాం. వడగళ్ళ వాన పంట నష్టము అని చెప్పి దీనిలో కనిపిస్తాం. వీటిలన్నిటికీ సొల్యూషన్ ఏమిటి అంటే, మనకు కావలసినప్పుడు మేఘాల్లో వర్షాలు పడేట్టుగా పరిస్థితులను కలగజేయడం. నేచర్ కలగజేస్తోంది పరిస్థితులను. నేచర్ కలగజేస్తూ ఉండే బట్టి మనకి శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అని ఉంది. వర్షాలు పడుతున్నాయి, ఋతుపవనాలు వస్తున్నాయి మనకి. రేపు మనం చూసినట్లయితే ఈ జూన్, జూలై, ఆగస్టులో చూస్తే ఋతుపవనాలు మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. అంటే మన కేరళ దగ్గర నుంచి ప్రారంభమై హిమాలయ దాకా తిరిగి, హిమాలయాలు అడ్డుకుంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి సౌత్ ఈస్ట్ మాన్సూన్ అంటారు. తిరిగి వెనక్కి తమిళనాడు మీదుగా, అంటే అరేబియా సముద్రంలో ప్రారంభమై మన హిమాలయస్ దాకా వెళ్ళి తిరిగి బంగాళాఖాతం వైపు నుంచి తమిళనాడుగా వచ్చి మళ్ళీ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఈ ఋతుపవనాలు చేరిపోతున్నాయి. అందుకని ఇది రెగ్యులర్ రిథిమ్ జరుగుతూ ఉంటుంది. ఈ జరిగిన కొన్ని చోట్ల వర్షాలు పడట్లేదు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇలా రెగ్యులర్గా పడకపోవడం అన్నదాన్ని మనం కావలసిన చోట వర్షాలు ఏర్పరచుకోవడానికి ఈ కృత్రిమ వర్షాలు అని మనం ప్రవేశపెట్టాం. దీనిలో ఏంటంటే ముఖ్యంగా 10-15%. కానీ చాలామంది వ్యతిరేకిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఎందుకని? ఎక్కడో పడవలసిన వర్షాన్ని అక్కడ డ్రౌట్ చేసి మనం ఇక్కడ మేఘాల్లోంచి వర్షాన్ని తీసేసుకుంటున్నాం. అంటే ట్యాప్ చేసేసుకుంటున్నాం. మనం ముందే పిండి వేసుకుంటున్నాం అన్నమాట మేఘాల నుంచి. అందుకని ఇంకో చోట ఎక్కడో కరువు వస్తుంది, ఆ పడవలసిన చోట పడవలేదు అని. రెండోది, వీఆర్ ప్లేయింగ్ విత్ నేచర్తో ప్లే చేస్తున్నాం. కృత్రిమ వర్షాలు ఆ మేఘాలు ఇక్కడ పడేట్టుగా ఇక్కడ పరిస్థితులను కలగజేసుకోవాలి. ఇదివరకు మనకి చెట్లు చేమలు అన్నీ ఉండేవి కాబట్టి ఆ పరిస్థితుల నుండి రెగ్యులర్గా వర్షం పడేది. ఇవాళ చెట్లు కొట్టేసుకున్నాం మనం. ఒకప్పుడు 422 చెట్లు ఉండేవి ప్రతి మనిషికి. ఇప్పుడు జనాభా పెరిగింది, చెట్లు పెంచేది తగ్గిపోయింది, 29 చెట్లే ఉంటున్నాయి పర్ పర్సన్ చూసినట్లయితే. అందుకని వర్షాలు ఎలా పడతాయి? పడబోయేసరికల్లా టెక్నాలజీస్ పెరుగుతున్నాయి కాబట్టి టెక్నాలజీ ద్వారా ఈ మేఘాల్లోకి ఈ నీటి బిందువులు ఏర్పడము. నీటి బిందువులు పెద్దవైతే దానంతటి బరువు పెరుగుతుంది కాబట్టి కింద పడిపోతాయి. మేఘాల్లోనే అంతే, బరువు తక్కువగా ఉండే కంటికి కనిపించని నీటి అణువులు ఉంటాయి. అవన్నీ ఒక చోటకి పరిస్థితులను బట్టి జారతాయి. దాన్ని ఒక చోట మనం కూర్చున్నట్లయితే అది వర్ష రూపంలో పడడానికి అవకాశం ఉంటుంది. ఇలా కట్టడానికి ఏమిటి? మనం క్యాటలైజ్ చేయడం. అంటే వాటిని ఎలా అయితే పాలు పెరుగుగా తోడుకోవడానికి తోడు వేస్తున్నామో ఆ రకంగా చూసినట్లయితే ఉప్పు, సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ ఇలాంటి వాటిని కనుక పెట్టినట్లయితే మేఘాల్లో ఉన్న నీటి బిందువులు ఒక చోట చేరి వర్ష రూపంలో పడడానికి అవకాశం ఉంటుంది. అందుకని వీటన్నిటికీ జన్లో కాల్షియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, అలాగే ఈ లిక్విడ్ దీని మీద ఈ క్లౌడ్స్లో మనం ఉండేదాన్ని పడ్డానికి. దాంతో సేఫెస్ట్గా ఈజీగా ఉండేది ఏంటంటే సిల్వర్ ఐడైడ్ కొంతవరకు మనకి తొందరగా వాటిని కనుక మేఘాల్లోకి పంపించినట్లయితే మనం అక్కడ సిల్వర్ ఐడైడ్ గ్యాస్ వదిలితే, అలాగే దాని తర్వాత సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, దాని తర్వాత విటమిన్ అయోడైడ్, ఇవన్నీ కనుక ప్రొపేన్, ఇవన్నీ మేఘాల్లో కనుక ఇచ్చేసినట్లయితే స్టిమ్యులేట్ చేస్తున్నాం అన్నమాట. ఆ మేఘాల్లో ఉండే నీటి బిందువులు ఒక చోటకి చేరి వర్ష రూపంలో పడుతుందన్నమాట. అయితే దీన్నంతా ఏంటి అంటే ఇవన్నీ చూసినప్పుడు ఈ సిల్వర్ ఐడైడ్ ద్వారా ఈ ప్రయోగాలు ఎక్కువ చేశారు. చాలా దొల్ల మిలిటరీ పర్పస్ కూడా ఉపయోగించారు.
దాని తర్వాత మనకి ఈ వడగళ్ళ వాన వలన నష్టపడుతుంది కాబట్టి ముందే దాన్ని వడగళ్ళు ఏర్పడకుండా ముందే క్లౌడ్ సీడింగ్ దీని ద్వారా మనం వర్షం పడేట్ చేసేయడం ఈ రకంగా. దాని తర్వాత మనం ఈ రకంగా చూసినప్పుడు ఇకలాజికల్గా టాక్సిక్ మ్యాటర్ అంటే మనం కెమికల్స్ని ఎప్పుడైతే నీళ్ళల్లో ప్రవేశపెట్టామో అది టాక్సిసిటీ అంటే పొల్యూట్ అయిపోతుంది. మరి మంచి మామూలుగా శుద్ధ జలం వచ్చేది మేఘాల్లో, కానీ దాన్ని మనం సిల్వర్ ఐడైడ్ ప్రయోగించి లేకపోతే ఇంకో కెమికల్ ఉపయోగించి దీన్ని ఎలా చేస్తున్నాం మనం గ్రౌండ్ నుంచే డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కానీ రాకెట్ పేల్చి కానీ లేకపోతే బెలూన్స్ ద్వారా కానీ ఈ గ్యాస్ను మనం మేఘాల్లోకి పంపించి మేఘాల్లో ఈ సిల్వర్ ఐడైడ్ కలిసేట్టుగా చేసాం. అందుకనే మొన్న దుబాయ్లో చూసినట్లయితే చాలా హెవీ రెయిన్ వచ్చి కార్లు కూడా కొట్టుకుపోయినాయి. అంటే వరదలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎంత వాటరో మనం దాన్ని కంట్రోల్ చేయలేకుండా ఉన్నాం కాబట్టి అది ఒక్కసారి సీడింగ్ వచ్చిన తర్వాత ఈ వర్ష మేఘాల్లో ఉండే నీటి బిందువులన్నీ ఒక చోటకి చేరి పెద్ద హెవీ రెయిన్ రూపంలో వస్తాం. అందుకని కొంత మనకి వర్షం పడిన సంతృప్తి పడిన నేల మీద కూడా లేకపోతే వాతావరణంలో కూడా పొల్యూషన్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. న్యాచురల్ కండిషన్ మనం ఇంప్రూవ్ చేసుకునే బదులు మనం జరుగుతున్న ప్రాసెస్ని హేజన్ చేస్తున్నాం కాబట్టి దానిలో నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎలా అయితే నేచర్ ఇప్పుడు గుడ్లు ఉన్నాయి, కోడిగుడ్లు, అవి మనం హ్యాచింగ్ చేసేస్తున్నాం కదా, ఎర్లీగా చేసి చాలా ఎర్లీగానే వాటికి వచ్చేటి చేసేస్తున్నాం కదా. ఆ రకంగా మనం చూసినప్పుడు న్యాచురల్గా పడే మేఘాల వర్షాన్ని మనం ఇలా కృత్రిమ వర్ష రూపంలో తీసుకోవడం కొంత లాభం ఉన్నా నష్టం ఉన్నా దీన్ని లాభ నష్టాలని బేరు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అందుకని ఈ కృత్రిమ వర్షాల యొక్క సిల్వర్ ఐడైడ్ ఏదైతే ఉపయోగిస్తున్నామో అది టాక్సిక్ సబ్స్టెన్సెస్గా ఉండి కింద పంటలకు కూడా ఎంత లాభం కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది. అలాగే హెయిల్ స్టామ్స్ పడకుండా మనం మెయింటైన్ చేయడం. అందుకని ఈ రకంగా ఇప్పుడు మెట్రలాజికల్గా శాటిలైట్ కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి దాని ద్వారా మనం మానిటర్ చేస్తున్నాం. ఈ విషయాలన్నీ మనం లాభ నష్టాలని బేరీజు వేసుకొని ఈ కృత్రిమ వర్షాల గురించి ఆలోచించాలని చెప్పి మనం అందరం అనుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.